భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్న 10 ఏళ్లలో హైదరాబాద్ చుట్టుపక్కల జరిగిన భూదందాలపై లెక్కలేని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఎవరూ పట్టించుకోలేదు. కానీ ప్రభుత్వం మారిన తర్వాత ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఆరోపణలు ఇప్పుడు చేయటం లేదు. మెల్లగా ఎక్కడ నొక్కితే భూదందాలన్నీ బయటకు వస్తాయో అక్కడ నొక్కుతోంది ప్రభుత్వం. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అరెస్ట్ తర్వాత వ్యవహారంలో భూదందాలన్నీ ఎవరి కేంద్రంగా నడిచాయో వారి దగ్గరికి కేసులు చేరుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే ఇదంతా వ్యూహాత్మకంగా రేవంత్ అమలు చేస్తోన్న వ్యూహంగా భావిస్తున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ వేల ఎకరాల్లో అవకతవకలు జరిగాయని చాలా కాలంగా తెలంగాణ ప్రతిపక్ష నేతలు ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. సరైన సౌకర్యాలు లేకపోయినా హైరైజ్ అపార్ట్మెంట్లకు అనుమతులు ఇవ్వటం దగ్గర నుంచి ఎన్నో అవకతవకలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం మారగానే అన్నింటి లెక్క సరిచేస్తారని అనుకున్నారు, చేస్తున్నారు కూడా. కానీ ఎవ్వరూ ఊహించని రీతిలో కక్ష సాధింపు అనే ఆరోపణలు రాకుండా కింది స్థాయి నుంచి ఏం జరిగిందో బయటకు తీసుకుంటూ వస్తున్నారు. అందులో భాగంగానే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను మొదట పట్టేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపార సామ్రాజ్యంలో శివబాలకృష్ణ గురించి తెలియని వారుండరు. ఆయన లీలలు అన్నీ ఇన్ని కావు. ఆయన అరెస్టుతో ఒక్కొక్కటి బయటకు వస్తోంది. ధరణిని అడ్డం పెట్టుకుని చేసిన దందాలో భూముల్ని ఇష్టం వచ్చినట్లుగా సొంతానికి రాసుకోవటం, రాజకీయ నేతలకు కావాల్సినట్లుగా చేయటం వంటివి చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడిన ధరణి విషయంలో అన్నీ తానే వ్యవహరించిన సోమేష్ కుమార్ వ్యవహారం వెలుగులోకి వస్తోంది. రేరా సెక్రటరీగా బాలకృష్ణ ఉన్న సమయంలో చైర్మన్ గా సోమేష్ కుమార్ ఉన్నారు. ఆ సమయంలోనే యాచారంలో 25 ఎకరాలు సోమేష్ భార్య జ్ఞాన్ ముద్ర పేరుతో రిజిస్టర్ అయినట్లు అధికారులు గుర్తించారు. యాచారంలోని సర్వే 249, 260లోని వ్యవసాయ భూమి సోమేష్ కుమార్ భార్య పేరుపై రిజిస్టర్ అయినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ల్యాండ్ పై ఏసీబీ వివరాలు సేకరించే పనిలో పడింది. బాలకృష్ణతో లాభాలు పొందిన అధికారుల చిట్టాను ఏసీబీ బయటకు తీస్తోంది. సోమేష్ కుమార్ కు 25 ఎకరాల భూమి ఎలా వచ్చిందన్న దానిపై ఏసీబీ దర్యాప్తు చేపట్టింది. యాచారం మండలం కొత్తపల్లి రెవెన్యూ పరిధిలో ఈ భూమి ఉంది. ఇక్కడ ఎకరా భూమి విలువ 3 కోట్లుగా ఉంది. అంటే ఆ భూమి విలువ 75 కోట్లు. అయితే ఈ భూమి సోమేష్ కుమార్ కు ఎలా వచ్చిందో తెలియటం లేదు. ఖాతా నెంబర్ 5237 అనే నెంబర్ ఎలా వచ్చిందో ఎవ్వరికీ అర్థం కావటం లేదు. పైగా ఈ భూములను సేల్ డీడ్ ద్వారా కొనలేదు, సాదా బైనామా ద్వారా భూమి కొన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ వెబ్సైట్లో ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ కోసం చేస్తే కనిపించడం లేదు. కానీ సరైన పద్ధతిలోనే భూమిని కొనుగోలు చేసినట్లు సోమేష్ కుమార్ చెబుతున్నారు. తనకున్న ఇల్లు అమ్మి స్థలం కొనుగోలు చేసినట్లు పేర్కొంటున్నారు. కానీ ఎవరూ నమ్మటం లేదు. ఆర్థిక లావాదేవీల గురించి మొత్తం బయటకు లాగే అవకాశం కనిపిస్తోంది. శివబాలకృష్ణ ఆమోదించిన ఫైల్స్, బినామీ ఆస్తులపైన ఏసీబీ మరింత దృష్టి సారించింది. నిజానికి శివబాలకృష్ణ చిన్న చేపేనని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో జరిగిన భూ లావాదేవీలు, ఇతర అంశాలపై సమగ్ర సమాచారం ఉన్న కాంగ్రెస్ పెద్దలు కింది స్థాయి నుంచి నరుక్కుంటూ వస్తున్నారని అంటున్నారు. నేరుగా కేసీఆర్ లేదా కేటీఆర్ ను టార్గెట్ చేస్తే కక్ష సాధింపు అనే ప్రచారం జరుగుతుంది. రాజకీయాల్లో ఇలాంటి కక్ష సాధింపులు వారికి ఉపయోగపడతాయి. సానుభూతి కోసం ప్రయత్నిస్తారు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటి సానుభూతి అస్త్రాన్ని ఇవ్వడానికి సిద్ధంగా లేదని చెబుతున్నారు. మొత్తం ఏసీబీ ద్వారా స్కామ్ మూలాల నుంచి తవ్వుకుంటూ వస్తున్నారని, దర్యాప్తులో అది కేసీఆర్, కేటీఆర్ వద్దకు చేరుతుందని, దానివల్ల ప్రభుత్వం ఎలాంటి కక్ష సాధింపులకి పాల్పడటం లేదని ప్రజలకు అంచనాకు వస్తారని నమ్ముతున్నారు. భూముల విషయంలో కేసీఆర్, కేటీఆర్ కు కూడా తెలియకుండా హెచ్ఎండిఏలో ఎలాంటి అనుమతులు రావటం, ఫైల్స్ కదలటం వంటివి జరిగేవి కాదు. ఎలా చూసినా శివబాలకృష్ణ కేసు రాజకీయ మలుపులు తిరగటం ఖాయంగా కనిపిస్తోంది. కానీ ఇప్పుడల్లా కాదని, లోక్సభ ఎన్నికల వరకు అధికారుల స్థాయిలోనే ఈ భూ స్కామ్ దందాలపై విచారణ ఉంటుందని, ఆ తర్వాతే అసలు కథ ప్రారంభమవుతుందని అంటున్నారు. తెలంగాణను కేసీఆర్, కేటీఆర్తో పాటు కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎలా దోచుకున్నారో ప్రజల ముందు పెడతామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.